జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా శుద్ధిమై మలు నీకే
స్తుతి మహిమలు నీకే నా ఆత్మలో అనుచనం నా ఆత్మలో అనుచనం నా ఆరాధన నీవే జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే స్తుతి మహిమలు నీకే నా ఆత్మలో అనుచనం నా ఆరాధన నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే నా ఆనందము నీవే జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే స్తుతి మహిమలు నీకే నా పరలోకపు తండ్రి జగదాయకుడా నా పరలోకపు తండ్రి జగదాయకుడా నీ తోటలోనే ద్రాక్షవల్లెతో నీ తోటలోనే ద్రాక్షవల్లెతో నన్ను అంటుగాటి స్థిరపరచావా నన్ను అంటుగాటి స్థిరపరచావా జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే స్తుతి మహిమలు నీకే నా పరలోకపు తండ్రి మా మంచి కుమ్మరి నా పరలోకపు తండ్రి మా మంచి కుమ్మరి నీకు ఇష్టమైన పాత్రలు చేయ నీకు ఇష్టమైన పాత్రలు చేయ నన్ను విసిరేయక చాలపై నన్ను విసిరేయక చాలపై నిలుస్తావా జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే స్తుతి మహిమలు నీకే తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా త్రియేక దేవా ఆది సంపన్నుడా త్రియేక దేవా ఆది సంపన్నుడా నీకు నేనేమని ఆరాధించును నీకు నేనేమని ఆరాధించును జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే స్తుతి మహిమలు నీకే నా ఆత్మలో అనుచనం నా జయత నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే స్తుతి మహిమలు నీకే దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞయించుచున్నాడు తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూ నివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు మన దేవుడు వేంచేయుచున్నాడు ఆయన మౌనముగా నుండడు ఆయన ముందర అగ్ని మండుచున్నది ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసురు
ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై బల్యార్పణ చేత నాతో నిబంధన చేసుకొనిన నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. దేవుడు తానే న్యాయకర్త అయి ఉన్నాడు. ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది. నా జనులారా, నేను మాట్లాడబోచున్నాను, ఆలపించుడి. ఇశ్రాయేలు ఆలపింపుము. నేను దేవుడను, నీ దేవుడను. నేను నీ మీద సాక్ష్యము పలికెదను. నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించటలేదు. నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి. నీ ఇంట నుండి కోడినైనను, నీ మందలో నుండి పొట్టేళ్లనైనను నేను తీసుకొనను. అడవి మృగములన్నీ 1000 కొండల మీద పశువులన్నీ నావే కదా. కొండలలోనే పక్షులన్నిటినీ నేను ఎరుగుదును. పొలములోనే పశువాదులు నా వశమై ఉన్నవి. లోకమును దాని పరిపూర్ణతయు నావే. నేను ఆకలి కొనినను నీతో చెప్పను. వృషభముల మాంసము నేను తిందునా, పొట్టేళ్ల రక్తము త్రాగుదునా. దేవునికి స్తుతి యాగము చేయము. మహోన్నతునికి నీ ప్రతిబడులు చెల్లించుము. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము. నేను నిన్ను విడిపించదను. నీవు నన్ను మహిమపరచెదవు. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు. నా కట్టడలు వివరించుటకు నీకేం పని? నా నిబంధన నీ నోట వహించుదివేమి? దిద్దుబాటు నీకు అసహ్యమే కదా. నీవు నా మాటలను నీ వెనకకు త్రోసివేసెదవు. నీవు దొంగను చూచినప్పుడు వారితో ఏకీభవించదవు. వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసెదవు. కీడు చేయవలనని నీవు నోరు తెరుచుచున్నావు. నీ నాలుక కపటము కల్పించుచున్నది. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద పట్టములు చెప్పుచున్నావు. నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఈ పనులు నీవు చేసినను నేను మౌనినై ఉంటిని. అందుకు నేను కేవలం నీ వంటి వాడనని నీవు అనుకొంటివి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను. దేవుని మనసువారలారా, యోచించుకొనుడి. లేని యెడల నేను మిమ్మును తీర్చివేయుదును. తప్పించువాడు ఎవడనూ లేకపోవును. స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనిను. పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించుగాక. మనందరం కూర్చుందాం. మరి సాక్ష్యముల సమయం కనుక మరి మొదటగా గోపాల్ వచ్చి తన సాక్ష్యాన్ని పంచుకుంటాడు. రెండోది వచ్చి బాలాజీ, మూడోది వచ్చి మార్తమ్మ సాక్ష్యాన్ని పంచుకుంటారు. నా సాక్ష్యం ఏంటంటే, మరి బుధవారం ఊరిలో వెళ్ళాం. మా మామయ్య అమ్మాయిది పరిచయం అయితే గురువారం అయిపోయింది ఫంక్షన్. మేము బయలుదేరదాం. అయితే నేను ఆటో తీసుకొచ్చి అక్కడ పెట్టాను. పెడితే నేను ఈ సామాన్లను ఈ వాటర్ క్యాన్లు
ఇవేవి అప్పు చెప్పలేదు కానీ సరైన దిగి నేను అటు వాటర్ క్యాన్లు చూద్దామని వెళ్తే అంతలోకి ఫోటోలు పెన్మిన్ ఆటో ఎక్కేసి ఎదర మరి ఎట్ట పడిపోయాడో ఆ సైడ్ కాలువ ఉంది. మరి ఆ కాలువలో ఇటేమో సిమెంట్ రోడ్డు, అటు పక్కేమో పెద్ద రాయి బండరాయి ఉంది. మరి పక్క ఇటు అసలు ఆటోడేమో అంత దూరం ఉంది, మరి కాలువేమో దగ్గర ఒక 2 కేజీలు ఇవ్వగలేము. మరి ఎలా పడ్డాడో మరి ఏంటో నాకే ఆశ్చర్యంగా ఉంది. దేవుని కృపను బట్టి ఆ సిమెంట్ రాయి మీద పడలేదు, రోడ్డు మీద పడలేదు, ఇటు రాయి మీద పడలేదు, కరెక్ట్గా ఆ మురికి కాలువ ఉంది, ఆ మురికి కాలువలో పడిపోయాడు. దేవుని కృపను బట్టి మరి ఆ బెన్మిన్కి ఏ దెబ్బ లేకుండా మరి కృప చూపించాడు. దేవుని నామానికి వందనాలు. అలాగే మరి పోయిన వారము బెంతా జాయ్ కూడా మరి జ్వరం వచ్చింది. అయితే ఇక్కడ హాస్పిటల్కి తీసుకెళ్తే తగ్గలేదు. తగ్గపోయేపటికి బాగా ఎక్కువైపోతే సరేని ఆటో తీసుకొని చింతలపూడి వెళ్తే జ్వరం చూశాడు. జ్వరం చూడగానే ఎవరికైనా మరి 101, 102 ఉంటుంది. మరి పిల్లకి జ్వరం 105 ఉందంట. మరి అలా ఉంటే పిడుసులు వస్తాయి. మరి ఇప్పుడు వరకు ఏం చేశారు కానీ నాకు అసలు చాలా భయం వేసింది. మరి దేవుని కృపను బట్టి మరి 105 వచ్చినా కూడా మరి ఆ పిల్లకి ఏమీ కాకుండా మరి అసలు ఏడవలేదు, ఏమీ లేదు. మరి బెన్మిన్ గారు అయితే అసలు బాగా ఇసిగించేవాడు. మరి బుడద అయితే అసలు ఏమీ ఇసిగించలేదు. 105 జ్వరం ఉన్నా కూడా మరి దేవుని కృపను బట్టి మరి కాపుదలగా ఉంచాడు ఆ బిడ్డ పట్ల. మరి ఆ జ్వరము చూసినప్పుడు మెడిసిన్ రాశాడు, మరి కోర్స్ కూడా ఇచ్చాడు, ఇంజక్షన్ ఇస్తే సర్లే అని నేను వచ్చేసిన తర్వాత కోర్సు ఇంజక్షన్ పడితే ఒక 2 గంటలు ఆగుతుంది, మళ్ళీ వస్తుంది ఫీవర్. ఏంటి ప్రోగ్రామ్ మళ్ళీ 2 రోజులు ఉన్నాక మళ్ళీ చింతలపూడి వెళ్తే బ్లడ్ టెస్ట్ చేపిస్తే వైట్ ప్లేట్స్, తెల్ల రక్త కణాలు తగ్గుతున్నాయి నిదానంగా. మరి కొంచెం లైట్గా జ్వరముతో పాటు ఫీవర్ లైట్గా రక్తం కూడా తగ్గుతుంది అని చెప్పారు. సర్లే అని నేను చాలా టెన్షన్ పడ్డా. ఏంటి ప్రభు అంటే నేను మరి వైట్ ప్లేట్స్ తగ్గితే నాకు చిన్నప్పుడు మా క్లాస్మేట్ వాళ్ళ అమ్మాయి అలాగే హాస్పిటల్లో వారం ఉన్నా కూడా ఆ పిల్ల చాలా వీక్గా ఉండే. తెల్ల రక్తకణాలు పడిపోతే అసలు త్వరగా పెరగవు. మరి ఎర్ర రక్తకణాలు పెరుగుతాయి కానీ తెల్ల రక్తకణాలు త్వరగా పెరగవు. మరి దేవుని కృపను బట్టి మరి అట్లా కోర్స్ ఇచ్చాడు. కోర్స్ ఇచ్చిన తర్వాత దేవుని కృపను బట్టి మరి ఇక్కడ కోర్సు వాడాము. మరి వాడిన తర్వాత మరి ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకున్నాం. దేవుడు నా యొక్క కృపను బట్టి చర్చిలో తగ్గించాడు. దేవుడు నామానికి వందనాలు. అలాగే నాయన మరి ఆటో విషయంలో మీద ప్రార్థన చేస్తున్నారు. మరి కిరాయిలు కూడా మరి తక్కువగా ఉంటుంది. మరి పోయిన వారం అయితే మంగళవారం దక్షిణ వెళ్ళాలని ఆటో పెట్టాలి. మరి అయితే నా దగ్గర అయితే డబ్బులు లేవు. మరి ఎవరిని అడగాలో అర్థం కావట్లేదు. సరే అని మా అక్కని 200 అడిగి ఆ 200 రూపాయలు పెట్టి గ్యాస్ పెట్టించి వచ్చాను. మరి దేవుని కృపను బట్టి వెళ్ళితో వెళ్ళదో మరి జంక్షన్ అనుకున్నాను. మరి వెళ్ళి వస్తాను కూడా దేవుడు సహాయం చేశాడు. ఒక చిన్న సాక్ష్యములు దేవుడు దీవించును గాక. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తాను. మరి పబ్లిక్తో రాసినప్పుడు నేను ప్రేయర్ చేసుకొని మరి వెళ్ళాను. కానీ వాళ్ళ ముందునైతే అసలు ఏం చదవలేదు. మరి చదవనప్పటికీ మరి ఆ ఎగ్జామ్ అయితే ఆ 5లో ఏవైతే 5 ఉన్నాయో 5లో తప్పాను. మరి అలాంటప్పుడు ఏమైందంటే ఇక్కడ తప్పిందని తెలుసుకుని మా నాన్న ఏమన్నాడంటే నీకు ఇంకా చదువు ఎక్కడ, నువ్వు ముందు ఎగ్జామ్లో పాస్ అవ్వు అని అన్నాడు.
మరి సప్లీ ఉంది. ఆ సప్లీలో ఉన్న పాస్ అయితే ఆ సర్టిఫికేట్ అన్నది ఏం ఉంటుందని నేనేం చేశానంటే మరి 1000 రూపాయలు అడిగాను. అప్పుడే ముందుకు వెళ్ళేసారు ఉంటాయి. అప్పుడు మా నాన్న 1000 రూపాయలు అడిగితే అప్పుడు ఆ ఎగ్జామ్ ఫీజు కడదామని అడిగితే నువ్వు చదవడం మళ్ళీ ఎందుకులే, అది ఊరినే 1000 రూపాయలు బాగుంటాయి అని అన్నాడు. మరి అన్నప్పుడు నేనేం చేశానంటే అక్క మరి నేను ఒక ఫోన్పే చేపిస్తానని ఒక అన్న తెలిసినట్టు అన్నతో ఫోన్పే చేయించాను. మరి అదైతే ఏమిటంటే ఎలా అయితే మరి జయగరంగా దేవుడు పాస్ అవ్వడానికి సహాయం చేశాడు. మరి అప్పుడు చదవకపోయినప్పటికీ వాళ్ళే పాస్ నాకు చూపించడానికి సహాయం చేశాడు. మరి ఇంకోటి ఏంటంటే ఏమైంది మరి పాస్ అయితే అయ్యాను, కానీ తర్వాత కాలేజ్ మరి ఐటీ మరి దేనికి అనేది నాకే తెలియదు. దేనికి వెళ్దామన్నా ఎంతమంది ఖర్చు అవుతుంది ఏంటని అనుకున్నాడు. అయితే మరి ఐటీ అయితే వెళ్దామని మరి అక్కడికి వెళ్ళినప్పుడు ఏంటంటే మరి బుక్స్ అయితే ఐటీలో ఒకటి మరి సంవత్సరానికి వచ్చే 15,000 ఒకటి అన్నాడు. అయితే మరి ఈ విషయం అయ్యారు చెప్తే నీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్దా, 5 నేను ఇస్తాను అన్నాడు. మరి 5 ఇస్తానంటే నేను అనుకున్నాను ఇక్కడ కాలేజీకి వెళ్దా, ఇంట్లో ఎవరికి సహాయం చేస్తూ ఉండొచ్చులే అని అనుకున్నాను. మరి ఏమైందంటే కాలేజీకి వెళ్దాం అనుకున్నప్పటికీ ఇంట్లో లేదు వద్దన్నారు. ఎందుకంటే మరి ఇంట్లో పరిస్థితులను బట్టి మరి వద్దన్నప్పటికీ నేను ఏం చేశానంటే లేదు నేను వెళ్తానని అయ్యారు ఇంటికి తీసుకొస్తే సరే వాడు చదువుకున్నా అంటున్నాడు. వాడే మా ఆశని కాదన్నాడని అమ్మగారు అయ్యారు మా అమ్మతో అన్నారు. మరి మా అమ్మతో అన్నప్పటికీ సర్లేని నేను కూడా రేపు నుంచి చదవచ్చులే, కాలేజీకి జాయిన్ అవ్వచ్చులే అనుకున్నాను. అయితే మరి నా నిర్ణయం ఎలా మారిపోయిందంటే మరి మా నాన్న మా అమ్మ ఒకటే ఉంటుంది, మా నాన్న అయితే మరి ఇలా చేస్తూ ఉంటాడు. మళ్ళీ మా అమ్మ ఒకటి కష్టపడి మమ్మల్ని ఇద్దరు చదివేదంటే కొంచెం ఇబ్బంది పడుతుంది. నేను ఇప్పుడు చదువుకుంటే మాత్రం నేను ఒప్పుకున్నాను హ్యాపీగా ఉంటాను. అదే మరి నేను కూడా పనికెళ్తే మరి నా కుటుంబం మొత్తం హ్యాపీగా ఉంటుంది అలా అనుకుని ప్రేయర్ చేసుకుని మరి మామూలు వెళ్ళి చెవిని జాయిన్ చేస్తాను. నేను రోజు పనికి వెళ్తానని మరి వెళ్ళాను. మరి మీరు అందరికీ ఎరుగునని మరి కీబోర్డ్ కొనాలని ఆశపడుతున్నాను. మరి దేవుడి చిత్రం అయితే అది కొనగలుగుతూ మీ అందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని, ఏదైనా సరే కూరుకునేది కాదు కానీ ఏదన్నా రెగ్యులర్గా ఉండగలుగుతున్నాం. మరి ఆ కుటుంబంలో అప్పుడు చాలా ఇబ్బందులు ఉన్నాయి. మరి అవి కూడా నేనే కట్టాలని ఆశపడుతున్నాను. మరి అలాంటప్పుడు అవి కూడా నేను కట్టగలుగుతూ మరి ఆ కీబోర్డ్ కొనగలుగుతూ దాని మీద మరి ఈ మందులో ప్లే చేయాలని ఆశ. అంతే నేను ఆశ అయితే ఉంది కానీ నేనైతే పేరు ప్రకారం అయితే చేయలేకపోతున్నాను. మరి మీ అందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. మరి నా కుటుంబం గురించి నా గురించి మీ అందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని చిన్న సాక్ష్యం నిర్వహించున్నాను. మరి నా సాక్ష్యం ఏంటంటే కాలంలో మరి మన బస్సు యాక్సిడెంట్ అయినప్పుడు కాళ్ళు అసలు అలా ముడుచుకుందాం ఉన్నాయి రావట్లేదు. మరి కాలు చాలా ఇబ్బంది అయినా మరి పనికి అక్కడికి వెళ్తున్నాం. మరి మొన్న పోయిన సోమవారం మరి అమ్మగారు వచ్చి మరి నా కోసం ప్రార్థన చేశారు. అయినా కాలు మరి నేను ఎప్పుడు అసలు కుర్చీలో కూర్చోవాలంటే నాకు ఇష్టం. అలాంటి మరి అమ్మగారు అయ్యగారు క్షమించాను. మరి నేను కుర్చీలో కూర్చుంటాను ఎంతో అసలు నాకు తెలియదు కానీ ఏదన్నా మరి నాకు ఏంటో తెలియట్లేదు. కూర్చోవాలంటే ఏదో నా అంతటి నాకే చిగ్గా అనిపిస్తుంది. మరి నేను ఎప్పుడు కూర్చోను, నేను ఒకటే ప్రార్థన చేసుకున్నాయా నా కాలు మళ్ళీ నేను మోకరించి మరి ఆరాధన తీసుకునేటప్పుడు సహాయం చేయకండి. మరి ఇంతవరకు ఆయన ఎన్నోసార్లు మరి నన్ను కాపాడి చేసావయ్యా. మరి కాలేజీలో కూడా మీకు ప్రార్థన జరిగించమని నేను ప్రార్థన చేసుకున్నాను. మరి అయ్యగారు అమ్మగారు మరి ప్రార్థన చేశారు. మొన్న నా సోమవారం మరి రాణి ఇంట్లో ప్రార్థన రోజు కూడా కొంచెం ఇంకా ఎక్కువగానే ఉంది. మరి నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఆయన అన్నది ఏదో అవసరాలు ఏదో కాదా అది ఇంజక్షన్ అనేది ఏదో చెప్పాడు.
ఇంకా నేనంటే అవన్నీ కాకుండా 5 రోజులు నాకు ప్రార్థన చేశాను. మరి అది అందరి కొబ్బరి రాసుకున్నప్పుడు దేవుడు మరి నన్ను మోకరించి విప్పులే మాకు కొంచెం ఉన్నాయి. మరి నా కాలు విషయంలో మీరు జ్ఞాపం చేసుకొని మీ అందరినీ ప్రార్థనలో దాని గురించి త్రివేణి గురించి నా గురించి జ్ఞాపం చేసుకొని మరి నా కాలే కొంచెం ఒకసారి బాగానే ఉంటుంది, ఒకసారి మరి మా ఇబ్బందులు ఏంటో మీరే ఎరిగిన దేవుడు చూసి దేవుడు మరి త్రివేణి నేను ఇలా పని చేసుకోబట్టి మరి మేము మరి దేవుడికి కొన్న బతుకుతున్నాము. మరి నేను కూడా మానేసైతే నాకు బాధ్యత ఉందని ఇప్పటి నుంచి మానేసి నేను ఆయన దేవుడికి చెప్తున్నా. మరి మిసయ నా పట్ల చెప్తున్నా ఏమన్నా మరి అని నేను ప్రార్థన చేసుకుంటున్నా. మరి అది ఇంకొక విషయం ఏంటంటే నేను సన్నిధిలో మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను. మరి ఉపస్థాన ప్రార్థన అయ్యగా రాత్రి నాకేంటంటే నాకు ఎందుకో తెలియట్లేదు వ్యాధి. అప్పుడు ఉపస్థాన ప్రార్థన అయ్యగారు అమ్మగారు ఏలూరు రమ్మన్నప్పుడు నేను వెళ్ళలేకపోయాను. నన్ను క్షమించుకొని దేవుడు అయ్యగారు అడుగుతున్నా. రాత్రి ఏమంటుందంటే అమ్మ స్వరం నాకు ఎవరిది వినపడుతుందో తెలియట్లేదు. నాకు నిజంగా అమ్మ ఏమంటుందండి ఒప్పుకో అని రాత్రి చాలాసేపు నిద్ర పట్టలేదు. తర్వాత అలా నిద్ర పట్టినప్పుడు అమ్మ అంటుంది ఒప్పుకో అంటుంది. మరి నేనైతే నా హరి తర్వాత నాయన నాకు గుర్తు చేయలేదు. మరి ఏంటంటే నిన్నట్లో అనుకుంటున్నా ప్రార్థన చేసుకున్నా గుర్తు చేయడం ఆయన అన్నప్పుడు నాకు ఏలూరు మందిరం చూపిస్తుంది. అక్కడ చూపిస్తున్నాడు దేవుడు. మరి అమ్మగారు అక్కడికి రమ్మన్నప్పుడు నేను వెళ్ళకపోయాను. దయతో నాకు క్షమించమని దేవుడిని చావుకులు మరి చావుకులు చెప్పినప్పుడు నేను లోపలేకపోయాను. క్షమించమని అడుగుతున్నాను. మరి నాకు నేరం ఏమీ లేదు. మరి త్రివేణి కష్టం తీసుకున్నట్టు ఇదిగో అవి మరి త్రివేణి కోసం మరి నాకు దేవుడు ఇస్తానని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మీ అందరికీ ప్రార్థనలో జ్ఞాపకం చేస్తున్నాం. ఈ చిన్న సంవత్సరం దేవుడు దీవించండి.